హాయ్ ఎవరీవన్. ఈరోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒక్క వర్డ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ వర్డ్ ఎస్క్రో అకౌంట్. ఎస్క్రో అసలు ఎస్క్రో అకౌంట్ ఏంది? దానివల్ల పెట్టుబడిదారులకు వచ్చే భద్రత ఏంది? అసలు ఈ రోజు ఆనంద్ మహీంద్ర గారు ఎందుకు ఎస్క్రో అకౌంట్ ని ఇంతగా ప్రమోట్ చేస్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తున్నాడంటే దానివల్ల పెట్టుబడిదారులకు వచ్చే భద్రత అలాంటిది, పెట్టుబడిదారులకు వచ్చే భరోసా అలాంటిది. ఈ రోజు ఎస్క్రో అకౌంట్ అనేది ప్రపంచ అభివృద్ధి చెందిన ప్రతి దేశాల్లో చాలా చోట్ల చాలా విషయాల్లో వాడతారు ఎస్క్రో అకౌంట్ అనేది. ఈ ఎస్క్రో అకౌంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక థర్డ్ పార్టీ కంపెనీ సేవింగ్స్ అకౌంట్ లాగా మెయింటైన్ చేసి రెండు పార్టీలకి, అది ప్రభుత్వము లేకపోతే పెట్టుబడిదారులు అవ్వచ్చు, బయరు సెల్లర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ లేకపోతే ఒక నార్మల్ పబ్లిక్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ తీసుకొచ్చి ఆ అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే పర్సనల్ గా నాకు 3 ఎస్క్రో అకౌంట్లు ఉన్నాయి. దాని ఏంటంటే నేను ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ ప్రాపర్టీ బయర్ కి సెల్లర్ కి మధ్యలో ఒక థర్డ్ పార్టీ కంపెనీ వస్తుంది. ఆ థర్డ్ పార్టీ కంపెనీ వచ్చేసి ఓకే, బయర్ సైడ్ నుంచి ఇంత పేమెంట్ రావాలి, సెల్లర్ సైడ్ నుంచి ఇంత పేమెంట్ రావాలి. ఈ రెండు పార్టీలు పేమెంట్స్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఎవరెవరికి ఎంత పేమెంట్ పోవాలో లాస్ట్ లో ఫైనల్ గా సెటిల్మెంట్ చేసేది ఈ థర్డ్ పార్టీ కంపెనీ, ఈ ఎస్క్రో అకౌంట్. సో అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రణాళిక రూపొచ్చింది. ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే ఈ రోజు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే అసైన్ చేసే ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే బెనిఫిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంపెనీకి డైరెక్ట్ గా తీసుకునే వెసులుబాటు కల్పించడానికి ఎస్క్రో అకౌంట్ తీసుకొచ్చారు. అలాగే కంపెనీ సైడ్ నుంచి రావాల్సిన ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో లేకపోతే ఏదైనా ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ కి వచ్చేలాగా థర్డ్ పార్టీ కంపెనీ ఒక ఎస్క్రో అకౌంట్ ఆపరేట్ చేస్తుంది. ఈ ఎస్క్రో అకౌంట్ ఏంటంటే ప్రభుత్వానికి ఇటు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అందరికి ఇన్వెస్టర్స్ కి కూడా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు ఈ రోజు ఇన్వెస్టర్స్ వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుక్కునే అవసరం లేదు. ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు వెళ్ళి ఈ రోజు ఒక ఎమ్మెల్యేని ఎంపీని అడిగి కాలు పట్టుకునే అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్, వాళ్ళకి రావాల్సిన రాయితీలు, వాళ్ళకి కావాల్సిన ఈ రోజు ల్యాండ్ ఏదైతే అసైన్ చేశారో అది ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా డాక్యుమెంట్ బేస్డ్ ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారమే ఈ రోజు ఆ థర్డ్ పార్టీ కంపెనీ ఏదైతే ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేస్తుందో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి వల్ల బెనిఫిట్స్ వల్ల ఏమవుతుందంటే పెట్టుబడిదారులకి భద్రత కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడిదారులు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పెట్టుబడిదారులకి ఫ్రీగా ఈ రోజు వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్ లో పడేలాగా వెసులుబాటు కల్పించడం ముఖ్య ఉద్దేశం ఈ ఎస్క్రో అకౌంట్. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఎస్క్రో అకౌంట్ వల్ల పెట్టుబడిదారులకి కొంత భద్రత, నమ్మకం కల్పించినట్టు అవుతుంది. ఈ ఎస్క్రో అకౌంట్ వల్ల ఏమవుతుందంటే పెట్టుబడిదారులు ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ మారినా ఇంకోటి మారినా కూడా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ అనే కంపెనీ కాంట్రాక్ట్ ప్రకారమే, అగ్రిమెంట్ ప్రకారమే, దానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే పేమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్ లో. ఖచ్చితంగా ఇది ఒక చాలా మంచి నిర్ణయం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ రోజు విశ్వసించే పరిస్థితి. అందుకే ఆనంద్ మహీంద్ర గారు ఇంతగా ప్రమోట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఇన్సెంటివ్స్ బేస్ చేసుకుని ఈ రోజు పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి రాష్ట్రం కూడా ఇలాంటి ఎస్క్రో అకౌంట్స్ ఎంకరేజ్ చేసి ఉంది. దాంట్లో ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉండడం నిజంగా చాలా లక్ అనుకోవాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ లీడర్షిప్ ఏందో మరొక్కసారి ప్రూవ్ చేసినట్టు అయింది. గతంలో బిల్ గేట్స్ గారు, ఈ రోజు ఆనంద్ మహీంద్ర గారు ఎందుకు ఇంతగా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ మెచ్చుకుంటారంటే ఆయన ముందు చూపు, ఆయన ప్రణాళిక, ఆయనకున్న నిబద్ధత అలాంటిది. ఖచ్చితంగా ఈ ఎస్క్రో అకౌంట్ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి అందరూ ఈ రోజు మేము కూడా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.